హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు శనగపప్పు ఉల్లిగడ్డ కర్రీ చేయబోతున్నాను అండి. ఒక గ్లాస్ చిన్న గ్లాస్ శనగపప్పు తీసుకొని ఉడకపెట్టి పెట్టుకున్నాను అండి 3 విజిల్స్ వరకు. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇలా కొంచెం హోల్ మసాలా తీసుకున్నాను. ఈ పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి కర్రీకి, మరీ మెత్తగా ఏం ఉడకక్కర్లేదు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఈ మసాలా వేసుకోవాలండి. వేసేసి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసేసుకొని ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఉల్లిపాయ. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసుకొని అవి కూడా కలుపుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా 1 మినిట్ అలానే కుక్ చేసుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు మొత్తం ఇందులోకి యాడ్ చేసేసి వాటర్తో సహా, అంటే ఎక్కువ వాటర్ అంటే కొంచెం డిస్కార్డ్ చేసేసేయండి. తర్వాత ఉప్పు, కారం తగినంత వేసేసుకొని ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే కొంచెం దగ్గరికి అయిందండి. ఇంకొక 2 మినిట్స్ అలానే కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.